ఇప్పుడు టైం వచ్చేసి 5 అండి, అంటే ఎర్లీ మార్నింగ్ అనమాట. ఇంకా మహాలక్ష్మమ్మ గుడి ఉంటాయి కదా, అక్కడికైతే వచ్చాము. ఇంకా మా అక్క అయితే వెళ్తా ఉంది ముందు. ఈ ఏరియా మొత్తం లైటింగ్ వేశారనమాట, నవరాత్రులు కాబట్టి. ఇది స్టార్టింగ్ అనమాట. వచ్చేసి నవరాత్రుల్లో 6వ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి అవతారం అండి. అయితే మేము వెళ్ళేంత వరకు అభిషేకం అయితే జరగలేదు. మేము పూజ చేసుకున్న తర్వాత అభిషేకం అయితే జరిగిందనమాట. జనాభా అయితే ఎర్లీ మార్నింగ్ కదా, ఎర్లీ మార్నింగ్ చేస్తే చాలా మంచిదని వస్తూనే ఉన్నారనమాట. మేము వచ్చేసి 5కి వచ్చామని చెప్పాం కదా, లేయడం మాత్రం 3:30కి లేసాము, కానీ వచ్చే కాడికి 5 అయితే అయింది. ఇంకా మాకన్నా ముందు వచ్చి చాలా మంది పిండి దీపారాధన అలాంటివి చేస్తున్నారు. ఒక్కొక్కరు 3 చుట్లు అలాగే 101 చుట్టూ అట్లా ఉంటాయి కదా, తిరుగుతూనే ఉన్నారనమాట. మేము రాకముందు నుంచి తిరుగుతూనే ఉన్నారంట. ఇంకా మేము వెళ్ళిపోయే దాకా కూడా తిరుగుతూనే ఉన్నారు. మొక్కుబడో ఏంటో మరి. గుడి చుట్టూ ఇలా పిండి దీపాలు అయితే పెట్టేస్తున్నారనమాట. పిండి దీపాలు అలాగే నిమ్మకాయ దీపాలు అంటారు కదా, అవన్నీ పెట్టేస్తున్నారు. ఇంకా పక్కనే ఇంకా అక్కడ నేను వీడియో తీస్తూ ఉంటే బోండాలు తీస్తున్నావా వీడియో అని మా అక్క అంటూ ఉందనమాట. అక్కడ వచ్చేసి ఆకు ఒక్క టెంకాయ అయితే అమ్ముతూ ఉన్నారు. నేను అది వీడియో తీస్తుంటే బోండాలు తీస్తున్నామని చెప్పి అనుకుంటా ఉంది. ఇక్కడ వచ్చేసి కొంతమంది భవానీ మాల, కొంతమంది ఓం శక్తి మాల, కొంచెం రకాలు ఉంటాయి కదా, అలా మాలలు అయితే వేసుకున్నారనమాట. ఇందా చెప్పినట్టు పిండి దీపాలు అయితే ఎక్కువ పెట్టున్నారు, చుట్టూ గుడి చుట్టూ పెట్టేస్తున్నారనమాట. ఇక్కడ వచ్చేసి అమ్మవారి వెనుక భాగము. ఇంక ఇటు సైడ్కి వచ్చామంటే ఇక్కడ కూడా పెడతానే ఉన్నారు. మేమైతే ఇంకొంచెం ముందుకు పోయాక అక్కడ పెట్టున్నాం అనమాట పిండి దీపాలు. ఇక్కడ నేను ప్రసాదం పంచడానికి అయితే వచ్చానమాట. కాకపోతే ముందు నా వాయనం తీసుకోమా, తర్వాత ప్రసాదం తీసుకుంటూ అట్లా అంటూ ఉన్నారనమాట. అంటే చాలామంది వాయనాలు ఇస్తున్నారు, అందరికీ చాలామంది బుట్లు అయితే పెడుతూ ఉన్నారు ముత్తైదులకి. అభిషేకం చేస్తున్నాడా? చూద్దాం, వీడియో తీద్దాం.
అమ్మవారికి అయితే అభిషేకం చేపిస్తూ ఉన్నారనమాట. ఇంకా ముందు వస్త్రం ఉంటుంది కదా, తీసేసారు. ఇంకా దాన్ని అందరూ తాకుతా ఉన్నారము. మహాలక్ష్మి దేవత సమర్పయామి. ఓం విష్ణుదేవ నమః. ఓం విద్యాయ నమః. ఓం సర్వభూతప్రాయ నమః. ఓం దస్తాయ నమః. ఓం విభూతి ఇక ఫైనలీ అభిషేకం తర్వాత అమ్మవారిని ఇంత అద్భుతంగా అలంకరించారు. మహాలక్ష్మి